కారు బంగ్లా ఉన్న కార్డుకు పేదోళ్ళమే తెల్ల రేషన్ కార్డు కోసం తీరొక్క విషయాలు అనర్హులమని తెలిసిన ఆరాటం తెచ్చిన బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్కు సర్కారు సన్నబియ్యం ఇస్తున్నా ఆగని అమ్మకాలు కార్డ్ గివ్ ఇట్ అప్ అంటే ఆస్తులు ఇమ్మన్నట్టు ఫీలింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో చాలామందికి పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉండడం తప్పు కాదు, కానీ తెల్ల రేషన్ కార్డు ఉండడమే చాలా పెద్ద తప్పు. సో దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. దయచేసి ఎవరైతే ఉన్నారో అది పేదవాళ్ళ కోసం తీసుకొస్తున్న పథకం, దాన్ని దయచేసి నిర్వహణ చేయకండి. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఆ తెల్ల రేషన్ కార్డును వెనక్కి ఇచ్చేసి పింక్ రేషన్ కార్డు తీసుకోండి, బెటర్. అది విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్ 2 అంతస్తుల బంగ్లా, 4 పైల కారు, 40 ఎకరాల పొలం, ఇంకేముంది చాలు అనుకోవచ్చు కదా, కానీ అది సాధ్యం కాదు. ఎన్ని ఉన్నా సరే అదొక్కటి లేకపోతే పానం ఆగమాగం అవుతుంది. అదేంటో తెలుసా? తెల్ల రేషన్ కార్డు. రేషన్ దుకాణంలో బియ్యం ఇస్తున్నారంటే తెల్లారక ముందే వెళ్ళి లైన్ కడతారు. అంత కష్టపడి తెచ్చుకున్న బియ్యం తింటారా అంటే అది లేదు. ఇంటి ముందుకు ఆటో వచ్చి రాగానే 10 కిలో చొప్పున అమ్ముకుంటారు. అందరూ అట్లనే కాదు, కానీ సర్కారు అందరూ అట్లనే 50% అట్లే ఉంటారు. కానీ సర్కారు సన్నబియ్యం అనగానే బియ్యాన్ని కూడా రేటు పెంచారు. ఇప్పుడు 25 రూపాయలకు కిలో చేశారు, కానీ అమ్ముకోవడం మాత్రం బాగా ఆగలేదు. అంత మాత్రం దానికి ఆ తెల్ల రేషన్ కార్డు సర్కారుకి తిరిగిస్తే కదా అని తెలిసిన వాళ్ళు తిట్టిపోస్తున్నారు. ఆలోచించండి మరి అంటూ ఒక మంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి క్యాంపెయిన్ జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు అంటే ఆర్థికంగా స్తోమతగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెల్ల రేషన్ కార్డు తిరిగి ఇచ్చేస్తే పేదవాళ్ళకు, అర్హులైన పేదవాళ్ళకు యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది.